మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. అజిత్ పవార్ తన పెద్దనాన్న శరద్ పవార్ అడుగుజాడల్లో నడిచి 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు నిర్వహించారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు అతను వెంటే పార్టీలో చేరారు. అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకోగా విలాస్ రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెడ్డికా మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ దీపిక, ఈరోజు చూసుకుంటే కనుక మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక విషాదకరమైన రోజుగా అయితే భావించాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఉదయం ఏదైతే మహారాష్ట్ర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిండు అనే వార్త తెలియగానే ఆయన యొక్క అభిమానులు కానీ ఇటు ఆ యొక్క నాయకులు కానీ అందరూ కూడా మొత్తం టోల్గా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కూడా అయితే తీవ్ర మొత్తం టోల్గా దిగ్భ్రాంతికి చెందినట్టుగా తెలుస్తుంది. ఈరోజు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి చార్టర్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ చార్టర్ ఫ్లైట్లో ఉదయం 6 గంటలకు బయలుదేరారు. అక్కడ నుండి పలు మీటింగ్లలో పాల్గొనవలసి ఉన్న క్రమం లోపల అయితే అజిత్ పవార్ మహారాష్ట్రలోనే అజిత్ పవార్కు చాలా ప్రఖ్యాతమైన పేరుంది. అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ అక్కడ ఉన్నటువంటి ఈయన చేసినటువంటి రాజకీయ సేవలకు కానీ ఆయనకు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇటు రాజకీయంగా కూడా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఒక పేరుగాంచిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సీనియర్ నేతగా అయితే ఒక్కొక్క అడుగు ఎదుర్కొంటూ వచ్చి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి నేతగా చెప్పుకుంటున్నారు. అయితే ఎస్పీసీ తరఫున ఎన్నో కీలక పదవులు కూడా ఆయన నిర్వర్తిస్తూ వచ్చారు. ఒక కార్యకర్తగానే కాకుండా ఒక నేతగా కార్యకర్తలను నడిపించే స్థాయికి ఎదిగినటువంటి ఆయన ఆ యొక్క కార్యకర్తలకు ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి తరుణం లోపల ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అంటూ కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడు కలలో కూడా ఊహించలేని పరిస్థితి ఈరోజు నెలకొందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ అంటే ఎవరు గుర్తించని వ్యక్తి అంటూ ఉండడు కాబట్టి అంత అయితే ముఖ్య నేతగా ఎదిగి అయితే ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా చిన్న చిన్న పదవులతో కాకుండా మొత్తం టోల్గా కూడా అయితే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగినటువంటి నేతగా కూడా అక్కడ గుర్తింపు ఉన్నటువంటి తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ అయితే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వ ఏర్పాటులో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ రాజకీయాలు మొత్తం టోటల్గా తెలిసిన వ్యక్తి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అని తెలిసినటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకుంటారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలుమార్లు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అయితే తన యొక్క రాజకీయ ప్రసంగం నిమిత్తం రాజకీయ మీటింగ్కు వెళ్తున్నట్టు క్రమం లోపల ఈరోజు ఆ యొక్క బారామతి దగ్గర ఈ యొక్క ఏదైతే
చార్టర్ ఉందో అది క్రాష్ కావడం, అందులో ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బందితో పాటు దాంట్లో ఉండేటువంటి మొత్తం 5 మంది కూడా అయితే ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అయితే విమానం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు, క్రాష్ కాగానే భారీ ఎత్తున సౌండ్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు, పెద్ద ఎత్తున పొగలు కూడా అలుముకున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం విజువల్లో కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మంటలు శకలాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ పడ్డాయి. కాబట్టి అయితే ఎప్పుడు కూడా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ అయితే దాంట్లో ఉండే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ప్రయాణికులు బతకడం చాలా వరకు కష్టతరంగా ఉంటుంది. ఒక్కరిద్దరు తప్ప, బై మిస్టేక్ ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బతికే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో స్థానికులు గమనించేసి ఆసుపత్రికి తరలించారు అని చెప్తూ ఉన్నారు. కానీ అధికారికంగా మాత్రం దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం క్రాష్ కాగానే వెంటనే చనిపోవడం జరిగింది అంటూ చెప్తున్నటువంటి వార్తను ఏదైతే వింటున్నామో అది చాలా బాధాకరమైన వార్తగా కూడా అయితే మొత్తం చెప్పుకోవచ్చు. ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖల పైన కూడా ప్రత్యేక ఆయన శ్రద్ధ ఉంటుంది. ఆర్థిక శాఖను కూడా నిర్వహించారు కాబట్టి ఆర్థిక శాఖ కానీ, ప్రణాళిక శాఖ కానీ, ప్రణాళికలు కానీ, రాజకీయాలు కానీ ఈయనకు వెన్నెతో పెట్టినటువంటి విద్యగా కూడా కీర్తిస్తుంటారు. అదేవిధంగా పార్టీ అంతర్గత రాజకీయాల్లో కూడా కీలక నిర్ణయాలు ఉంటాయి. అయితే అంతర్గతంగా కూడా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి, అయితే ఈ విధంగా ప్రత్యర్థులతోని ఏ విధంగా మెలగాలి, ప్రత్యర్థుల అడుగుజాడలకు వాళ్ళ ఆలోచనలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక పట్టుదల ఉన్న వ్యక్తి, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, అయితే పార్టీ పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి, నేతలకు కూడా ఇటు రాజకీయ నాయకులతో కూడా సమన్వయం కలిగినటువంటి వ్యక్తిగా కూడా అజిత్ పవార్కు మంచి గుర్తింపు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ పేరు చాలా ప్రభావితమై ఉంటుంది. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా కానీ అజిత్ పవార్ ఒక మార్క్ ఉంటుంది. ఇటు చిన్న నేతల నుంచి పెద్ద నేతల వరకు అందరూ రాజకీయంలో కూడా అడుగడుగున అయితే అజిత్ పవార్ మార్క్ ఉంటుంది. ఇక జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఈరోజు అనేక మీటింగ్లో సుమారుగా 5 నుంచి 6 మీటింగ్లో అయినా పాల్గొనవలసి ఉంది. అదే క్రమం లోపల ఉదయం అయితే విమానంలో ఈ యొక్క చార్టర్లో బయలుదేరారు. చాప్టర్లో బయలుదేరిన క్రమం లోపల ఈ విధంగా క్రాష్ కావడం, ఈ వార్త వినడం అయితే ఇటు రాజకీయాల్లో కూడా కీలకంగా మొత్తం ఏందని తెలుస్తుంది. ప్రమాదంలో ఉన్న 6 మృతి చెందినట్లుగా కూడా డీజీసీఏ ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క 4 సభల్లో ఈరోజు పాల్గొంటున్నారు. 4 సభల్లో పాల్గొని ఉదయం 6 గంటలకు బయలుదేరారు. బయలుదేరిన కాసేపట్లో ఆ యొక్క బారామతికి చేరుకుంటాము అనే సమయం లోపల ఇంకొక 5 మినిట్స్లో బారామతి చేరుకుంటాం అనే సమయం లోపలనే ఈ దురదృష్ట వార్తను వినవలసి వచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకా అక్కడ అయితే మొత్తంగా కూడా అధికారులు వెళ్ళారు. అక్కడ డీజీసీఏతో పాటు ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఈ యొక్క చార్టర్ క్రాఫ్ట్ సంబంధించిన క్రాష్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ మొత్తం పరిశీలన చేస్తున్నారు. ఏ విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగింది, సాంకేతిక లోపం వల్ల జరిగిందా, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల అయితే అక్కడ లాస్ట్ పైలట్ మాట్లాడినవి కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి దాంట్లో కూడా మొత్తం కూడా టేకప్ చేస్తున్నారు. ఆ యొక్క శిఖలాలు మాత్రమే అక్కడ మిగిలినాయి. అయితే ఎవరెవరు ఉన్నారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు ఆ యొక్క సాంకేతికను కూడా ఎప్పుడే కానీ అయితే మంత్రులు కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల దాన్ని మొత్తంగా కూడా చెక్ చేశారు. దానికి అనుభవం ఉన్న పైలట్ని మాత్రమే అక్కడ ఎన్నోసార్లు ప్రయాణించినటువంటి ఎన్నోసార్లు ఇట్లా విఐపీలను చేరవేసినటువంటి ఆ పైలట్లను మాత్రమే అయితే మొత్తంగా కూడా అనుభవం ఉన్న పైలట్లను మాత్రమే ఈ విధంగా విఐపీలకు అయితే ఉపయోగిస్తుంటారు. కాబట్టి అయితే పైలట్ యొక్క తప్పిదం ఏమైనా ఉందా, లేదంటే సాంకేతిక కారణం ఏమైనా ఉందా అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మెయిన్గా చూసుకుంటే కనుక సాంకేతిక కారణం అని అయితే తెలుస్తుంది. కాబట్టి అయితే సాంకేతిక కారణం అయితే ఎలాంటి సాంకేతిక కారణం వచ్చేది అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ వార్తను మహారాష్ట్రలో మొత్తం టోల్గా కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లేరు అనే వార్తని తన అభిమానులు కానీ అయితే తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. అవి మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం బయలుదేరినటువంటి అజిత్ పవార్ ఒక అయితే రాజకీయంలోనే కాకుండా ఆయన చాలా ప్రఖ్యాతగాంచిన వ్యక్తి, రాజకీయ నిపుణత చెందిన వ్యక్తి. రాజకీయంలో ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వాలను ఏ విధంగా
ఏలాలి, ప్రభుత్వాలను ఏ విధంగా నడిపించాలి, ఆర్థికంగా ఎలా నడిపించాలి, అయితే ఒడిదుడుకులు వస్తే ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి మొత్తం టోటల్గా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు అయితే మహారాష్ట్ర రాజకీయాలను కూడా మొత్తం కీలకంగా మలుపు తిప్పినటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.